ఎంటర్టైన్మెంట్తో కాసులు కురిపించాల్సిన స్టార్స్ ఇప్పుడు కోర్టు కేసులతో సావాసం చేస్తున్నారు. సినిమా స్టేజీలపై సందడి చేయాల్సిన తారలు ఇప్పుడు కోర్టు మెట్లెక్కేస్తున్నారు. మొన్న ఇళయరాజా, నిన్న కరిష్మా కపూర్, నేడు ఐశ్వర్య రాయ్. కాదెవరు వివాదాలకి అతీతం అన్నట్టు అందరి దారి అటువైపే. మరి అసలు ఈ కేసుల కమామిషి ఏంటో మనము ఓ లుక్కేద్దామా? మొన్నటికి మొన్న నా పాటల్ని పర్మిషన్ లేకుండా పెట్టేస్తున్నారు అంటూ కోర్టు మెట్లెక్కాడు ఇళయరాజా. మరోవైపు గృహహింస కేసుతో తెగ సతమతమైపోతుంది హన్సికా మోత్వానీ. హన్సికా బ్రదర్ ప్రశాంత్ మోత్వానీ టీవీ నటి ముస్కాన్ జేమ్స్ ను 2020లో పెళ్లి చేసుకోవడం, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2022లో విడిపోవాలని డిసైడ్ అవ్వడం తెలిసిందే. అయితే అదే సమయంలో హన్సికాతో పాటు బ్రదర్ ప్రశాంత్ తల్లి జ్యోతిలపై ముస్కాన్ కేసు ఫైల్ చేయడంతో ఈ కేసును క్వాష్ చేయాలంటూ తాజాగా హన్సికా బాంబే హైకోర్టులో వేడుకున్నా నిరాశే ఎదురైంది. ఇక కేవలం షారుఖ్ దీపికాలు అడ్వర్టైజ్ చేస్తేనే 23 లక్షలు పెట్టి హుండాయ్ అల్కాజర్ కార్ కొన్నానని, కానీ కారు ఏమాత్రం బాలేదని, ఇదంతా ప్రమోషన్ చేసిన షారుఖ్ దీపికాల వల్లే అంటూ ఇద్దరిని కోర్టుకి లాగాడు రాజస్థాన్ కు చెందిన కీర్తి సింగ్. అయితే ఈ స్టార్స్ కి రిలీఫ్ ఇస్తూ కోర్టు అడ్వాన్స్డ్ బెయిల్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. మరోవైపు ఏఐ జనరేటర్ ద్వారా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని, తన పర్మిషన్ లేకుండా పలు కంపెనీలు తన ఫోటోలను వాడుతున్నారని ఐశ్వర్య రాయ్ కోర్టు మెట్లెక్కిన ఒక రోజు గ్యాప్ లోనే తన పబ్లిసిటీ, ప్రైవసీకి సెక్యూరిటీ కల్పించాలని కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ అనఫిషియల్ గా తన ఫోటో వాడొద్దంటూ కోర్టు మెట్లెక్కాడు భర్త అభిషేక్ బచ్చన్. ఇంకోవైపు సంజయ్ కపూర్ సడన్ డెత్ తో వేల కోట్ల ఆస్తి మాకంటూ కోర్టుకెక్కారు కపూర్ ఫ్యామిలీస్. 2003లో కరిష్మా కపూర్ ని పెళ్లి చేసుకున్న సంజయ్ 2014లో తెగదెంపులు చేసుకుని ప్రియా సచ్దేవ్ ని మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జూన్ 12వ తేదీ లండన్ లో సంజయ్ కపూర్ సడన్ డెత్ అవడంతో 30,000 కోట్ల విలువైన ఆస్తి మాకంటూ ఒకరిపై ఒకరు కేకలేసుకుని వార్తల్లో హైలైట్ అవుతున్నారు. మొత్తానికి ఎంటర్టైన్ చేయాల్సిన సెలబ్రిటీలు ఇలా కేసులతోనూ సావాసం చేస్తున్నారన్నమాట. For more videos like this, subscribe Big TV channel.